తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఘనమైన అడవుల మధ్య వెలిసిన పవిత్ర స్థలం మేడారం. ఇక్కడ కొలువై ఉన్న దేవతలు సమ్మక్క సారలక్క. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి తమ భక్తిని అర్పిస్తారు. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక విశ్వాసం. పూర్వకాలంలో అడవుల్లో ఒక అద్భుతమైన బాలిక కనిపించింది. ఆ బాలిక సింహాలు, పులులతో కలిసి ఆడుతూ ఉండేది. ఆమెనే సమ్మక్క. కోయ గిరిజనులు ఆమెను దత్తత తీసుకొని పెంచారు. సమ్మక్కకు సారలక్క అనే కుమార్తె జన్మించా. ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై భారీ పన్నులు విధించారు. అన్యాయాన్ని సహించని సమ్మక్క, సారలక్క ప్రజల కోసం పోరాడారు. యుద్ధంలో వీరమరణం పొందారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ఈ తల్లి కూతుళ్లను దేవతలుగా కొలవడం ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి బెల్లాన్ని కానుకగా సమర్పిస్తారు. జంపన్న వాగులో పవిత్ర స్నానం చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ పూజలు పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. వేద మంత్రాలకన్నా ప్రజల విశ్వాసమే ఇక్కడ ప్రధానమై ఉంటుంది. మేడారం జాతర గిరిజన సంస్కృతికి జీవంత ఉదాహరణ. ప్రకృతితో సహజీవనం, సమానత్వం, ధైర్యం ఇవన్నీ ఈ సంస్కృతిలో కనిపిస్తాయి. నేడు మేడారం జాతర రాష్ట్ర స్థాయి ఉత్సవంగా మారింది. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ అసలు ఆత్మ మాత్రం ప్రజల విశ్వాసమే. సమ్మక్క సారలక్క కథ కేవలం గతం కాదు. ఇది ధైర్యానికి ప్రతీక, న్యాయానికి ప్రతీక, భక్తికి ప్రతీక. మేడారం విశ్వాసం నిలిచే పవిత్ర భూమి.